చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 6,50,00,000 రూపాయలు తీసుకుని తనను మోసం చేశాడని ఆకాష్ కృష్ణ ఫిర్యాదు చేయడంతో శ్రవణ్ రావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం చర్చిలగూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును కస్టడీకి ఇవ్వాలని సిసిఎస్ పోలీసులు కోరారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు శ్రవణ్ రావును 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు కేవలం ఒక్కరోజు మాత్రమే పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది. తిరిగి సాయంత్రం 5:30 నిందితుడిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చెంచల్గూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. అటు తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా శ్రవణ్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కూడా ఆయన సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 6,50,00,000 రూపాయలు తీసుకుని తనను మోసం చేశాడని ఆకాష్ కృష్ణ ఫిర్యాదు చేయడంతో శ్రవణ్ రావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 6,50,00,000 రూపాయలు తీసుకుని తనను మోసం చేశాడని ఆకాష్ కృష్ణ ఫిర్యాదు చేయడంతో శ్రవణ్ రావును ఇప్పటికే అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం చర్చలగూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును కస్టడీకి ఇవ్వాలని సిసిఎస్ పోలీసులు కోరారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు శ్రవణ్ రావును 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు కేవలం ఒక్కరోజు మాత్రమే పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది. తిరిగి సాయంత్రం 5:30 నిందితుడిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చెంచల్గూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల ఫ్రాడ్ కేసులో అఖండ ఇండియా టెక్ లిమిటెడ్ కంపెనీని చీట్ చేస్తారనే అభియోగాల పైన ఛానల్ ప్రముఖవేత్త శ్రవణ్ రావుని అరెస్ట్ చేసినటువంటి సిసిఎస్ పోలీసులు చెంచల్గూడ ఉన్నటువంటి జైల్లో అతన్ని కస్టడీలోకి తీసుకుని సిసిఎస్ పోలీసులు 1 రోజు పాటు విచారించేందుకు కూడా కోర్టు కస్టడీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అఖండ ఇండియా టెక్ లిమిటెడ్ కంపెనీని చీటింగ్ చేశారనే అభియోగం పైన శ్రవణ్ రావుని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి ఇంద్రదం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో మోసం చేశారంటూ కూడా ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. 6,50,00,000 రూపాయలు తీసుకొని మోసం చేశాడు శ్రవణ్ రావు. దాంట్లో షేర్లు కల్పిస్తానని, దాంట్లో మెటీరియల్ ఇస్తానంటూ కూడా ఫ్రాడ్ కి పాల్పడ్డాడంటూ కూడా దీంట్లో A1 శ్రవణ్ రావు భార్య సతీమణి కూడా దీంట్లో స్వాతిరావు ఇన్వాల్వ్ అయ్యింది. ఇదే కేసులో స్వాతిరావుకి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు A6 నిందితుడిగా ఉన్నాడు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు కూడా ఈ కేసు నమోదైనటువంటి వెంటనే విదేశాలకు పారిపోయి పోలీసులకు సహకరించకుండా వీళ్ళు కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొంది తిరిగి హైదరాబాద్ లో అడుగు పెట్టగానే సిసిఎస్ లో మరో కేసు నమోదవ్వడం జరిగింది. కేసు విచారణలో భాగంగా సిసిఎస్ పోలీసులు శ్రవణ్ రావు కస్టడీ కావాలని కోర్టుని కోరడంతో కోర్టు 1 రోజు మాత్రమే కస్టడీ ఇచ్చి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతన్ని క్వశ్చన్ చేసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అతన్ని జైల్లో ప్రొడ్యూస్ చేయాలి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా ఈ ఆంక్షలు విధిస్తూ 1 రోజు మాత్రమే కస్టడీకి అనుమతి ఇవ్వడం జరిగింది. శ్రవణ్ రావు మొత్తం 6,50,00,000 రూపాయలు మోసగించాడంటూ కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని లింకప్ లో భాగంగా ఈ 6,50,00,000 ఎక్కడెక్కడ పెట్టాడు, ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళను సైతం దీంట్లో అక్యూజ్ కిందికి చేర్చి వాళ్లకు సైతం నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇదే కేసులో శ్రవణ్ రావు భార్య స్వాతిరావు ఇంక్లూడింగ్ గా తనను నిందితురాల కిందికి చేరుస్తూ A4 నిందితురాలు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.